హాయ్ ఫ్రెండ్స్. అయితే ఇవాళ మన వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇక్కడ దుబాయ్ విషయాలు. అసలుకి దుబాయ్కి రావడానికి నేను పడిన కష్టాలేంటి, అసలుకి దానికంటే ముందు నేను బయలుదేరే ముందు అసలుకి ఎన్ని సందేహాలు, అసలుకి ఎటువంటి అడ్డంకుల్ని తొలగించుకొని వచ్చాను, ఎటువంటి వీడియోలు చూసా, అసలు ఏంటి అసలు ఈ దుబాయ్ ప్రయాణం ఎలా జరిగింది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే ఏంటంటే మొదటిగా మీరు దుబాయ్ రావాలంటే కొంత అవగాహన తెచ్చుకోవాలి ముందరగానే. దుబాయ్కి వచ్చే ముందు ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ ఉండగానే ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అసలు ఎక్కడెక్కడ రెంట్లు కొండాలి, ఎక్కడెక్కడ ప్రయాణించాలి, జాబ్ల కోసం ఎవరెవరు రిఫరెన్స్ తీసుకోవాలి, అసలు అన్నిటికంటే ముందు ఆ వీసా అప్లై చేయాలి. నాకు వీసా అప్లై చేద్దాం అంటేనే ఫస్ట్ నేను నార్మల్ వీసా అప్లై చేద్దాం అనుకున్నా, తర్వాత కలిబలి వీసా అన్నారు. సో కలిబలి వీసా అప్లై చేద్దాం అనేసరికి నాకు చాలా టైం పట్టింది. మీకు వీసా రూల్స్ రెగ్యులేషన్స్, నాకు వీసా దగ్గర ఇమిగ్రేషన్ చెక్కింగ్, అసలు ఇమిగ్రేషన్ దగ్గర ఏమేమి తీసుకెళ్ళచ్చు ఏంటి అనేది మొత్తం నేను ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ దుబాయ్కి వచ్చి నేను ఎలా సర్వైవ్ అవుతున్నా, ఇక్కడ ఎక్కడ ఉంటున్నా, అది ఎలా ఉండాలి, జాబులకి ఎలా ఎతకాలి, ఏ సైట్లకి చూసుకోవాలి, ఏ సైట్లోకి వెళ్ళి అన్నీ నేను మొత్తం నా మెయిన్ వీడియోలో ఉంటుంది. అందరూ వీడియో ఫాలో అవ్వండి. ఇది షార్ట్ మాత్రమే, మీకు వీడియోలో మొత్తం క్లియర్గా అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్.